pronoun specific. Right. To achieve that objective, we need to follow some compulsory mandatory principles and the rules. వాటిని ఆడిట్ ప్రిన్సిపల్స్ అని. అందులో ఫస్ట్ వన్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి కదా. ఆ లాస్ట్ అబ్బాయి చెప్తాడు ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా. ఇండెమ్నిటీ ఇండెమ్నిటీ ఫాలో అవ్వాలి, ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే సరే సార్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ అనేది పర్సనల్ క్వాలిటీస్ వీ షుడ్ ఫాలో ఇట్. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటి? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటి? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటి ఉమేష్ చెప్తాడు. 4 పాయింట్స్ ఉంటాయి, 4 చెప్పాలి. అసెస్మెంట్ చేయాలి, నార్మల్ చెక్ చేయాలి. సత్యం స్కామ్ పాయింట్ చెప్తున్నాను కదా, క్రిటికల్ అసెస్మెంట్ చేయాలి. ఎవరిని? బిల్డింగ్ నా ఆడిటర్ని క్రిటికల్ అసెస్మెంట్, మేనేజ్మెంట్ నా బెంచ్ నా ఆడిట్ ఎవిడెన్స్, నువ్వు తీసుకున్న డాక్యుమెంట్స్ని ఆ డాక్యుమెంట్స్ని ఆడిట్ ఎవిడెన్స్ అంటాం. డాక్యుమెంట్సే కదా ఎవిడెన్స్. వాటిని క్రిటికల్గా చెక్ చేయాలి, నార్మల్గా చెక్ చేయాలా? సో ఎథికల్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసాం. అట్ ది సేమ్ టైమ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేయాలా, అవసరం లేదా అమ్మా? త్రూ అవుట్ ది ఆడిట్ మెయింటైన్ చేయాలంటే ఆడిట్ చేసి స్టార్టింగ్ అన్నీ కాదు, త్రూ అవుట్ ది ఆడిట్. అప్పుడే మీకు ఆడిట్ క్వాలిటీ వస్తుంది, ఆబ్జెక్టివ్ అచీవ్ చేయటం. సో థర్డ్ వన్, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో వాట్ ఈస్ దిస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనే పాయింట్. వాట్ ఈస్ దిస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్? ఒక 1000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సార్ ఒక 10 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 10 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 10 lakh ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెరిఫై చేసేంత టైం ఉంటుందా నీకు? మరి ఏం చేద్దాం? 10 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేసే అంత టైం ఉండదు సార్ నాకు. ఏం చేద్దాం? 10 lakh ట్రాన్సాక్షన్స్ ఏం చేద్దామమ్మా? శాంప్లింగ్ అంటే ఏంటమ్మా? 10 lakh ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా చెక్ చేయగలమా? ఏం చేద్దాం మరి? తెలుగులోనే చెప్పండి. నేను క్వశ్చన్ అడుగుతున్నా, అందరూ వింతలా చూస్తున్నారు. ఇదేమి రాకెట్లో ఎన్ని బోల్ట్స్ ఉన్నాయని అడిగానా? కొన్ని చెక్ చేస్తాం ర్యాండమ్, అన్ని చెక్ చేస్తాం కొన్ని. అది ఎన్ని? నువ్వు ఎన్ని చేస్తావు అమ్మా? 10 lakh ఎన్ని చెక్? 10 lakh చేస్తావా? మరి ఎన్ని చేస్తాం తెలీదా? ఏదో ఒకటి చెప్పు మా నెంబర్. 10 lakh అయితే కాదు, ఏదో నెంబర్ చెప్పు. నువ్వమ్మా అన్నీ ఇంపార్టెంటే. ఏదో చెప్పు ఫాస్ట్గా, వాళ్ళందరూ చెప్పాలి కదా. ఇవ్వండి. ఎన్ని? అన్నీ మీడియమే, అన్నీ ఒకే రేంజ్. 300. అదే వాళ్ళందరూ కూడా లెస్ దాన్ 10 lakhs. అదే ఎన్ని రీజనబుల్ అయింది అబ్బా? 500 చెప్పాలంట. నేను బెంచెక్ నుంచి పెడతా.
10-0. మీ ఫ్రెండ్ రాలేదమ్మా, నువ్వు వస్తే అతను రాడు, అతను వస్తే నువ్వు రా. వంశీ అని నెక్స్ట్ బ్యాచ్ లో అస్సలు నీలాగా నిన్ను చూసే నేర్చుకున్నాడని చెప్పాడు. నిన్నే అనుకున్నాం. అమ్మా చెప్పండి. చెప్తున్నావు అమ్మా నువ్వు. 5 or 10 ఏదో ఒకటి చెప్పండి. 50. వీటిలో ఏది రైట్? వీటిలో ఏది రైట్? అన్ని రైటేనా? అదేంటి వీటిలో ఏది రైట్? 10 ఉంది, 1 lakh ఉంది, 2 lakhs ఉంది, ఏది రైట్ అమ్మా వీటిలో? తేజ అయితే దిండు ఇప్పుడు తీసుకుని అక్కడే కొనుక్కుని అక్కడే వెరిఫై చేస్తుంటే 2 lakhs వేసి ఇంటికి వస్తాడు. ఇలాగ వెళ్ళి వచ్చేయటం కాదు. దిస్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అంటే అక్కడున్న 10 lakh ట్రాన్సాక్షన్స్ ఎంత ఇంపార్టెంట్, వాటిలో ఎంత మానిటరీ వాల్యూస్ ఉంది మీరు అడిగారు కదా, ఎంత వాల్యూస్ ఉంది, వీటన్నింటిని బేస్ చేసుకుని ఒక నెంబర్ చెప్పారు. మీరు అడుగుతున్నా, నేను చెప్తూ ఉన్నా అన్ని మీడియం అమౌంట్స్, అన్ని పెద్ద అమౌంట్స్, ఇవన్నీ వాటన్ని బేస్ చేసుకుని మీరు ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ అనేది ఏ యాక్ట్లో చెప్పాడు, ఏ స్టాండర్డ్లో చెప్పాడు? ఏదైనా స్టాండర్డ్లో చెప్పాడా? ఏదైనా యాక్ట్లో చెప్పాడా? కొన్ని చెప్తాడా? ఎందుకు చెప్పడం కుదరదు. ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఎవరు డిసైడ్ అవ్వాలి? నేనైతే ఎలా డిసైడ్ అవుతాను చెప్పనా? 1 రూపీ కాయిన్ తీస్తాను, 2 రూపీ కాయిన్ ఏదో తీస్తానమ్మా, టాస్ వేస్తాను. హెడ్ పెడితే 10, టైల్స్ పెడితే 20. బాగుందా? ఎవరినో ఆర్టికల్ పిలిచారు, నాన్న ఈ రెండిట్లో ఒకేళ్ళు పట్టుకోమా, ఇది చెక్ చేయి. ఆ బేసిస్లో సెలెక్ట్ చేస్తావా, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బేసిస్ సెలెక్ట్ చేస్తావా? ప్రొఫెషనల్ ఐ థింక్ గౌతమ్ ఆన్ చేస్తాను. వంశీనా? వంశీ, హలో వంశీ, నీ గురించే మాట్లాడుతున్నావు ఇప్పుడు. నువ్వైతే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తావమ్మా? అదే ఏదో నెంబర్ చెప్పు. 2 lakhs? 2 lakhs కదా? 2 lakhs. ఏదో నెంబర్ చెప్పమ్మా. అందరూ చెప్పారు కాబట్టి నువ్వు ఒకటి చెప్పేసి అక్కడ ఉన్న దాన్ని బట్టి చెక్ చేస్తాంలే. ఎంతో నెంబర్ చెప్పు. 2 lakhs. 2 lakhs, సరే అదే అనుకున్నా ఇందాక. హైయెస్ట్ అదే ఉంది కదా నన్ను. 2 lakhs. 2 lakhs అనేది అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి, అంతేగా తేజ? ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి, నాకున్న టైంని బట్టి చెక్ చేస్తాను. నువ్వు ఏమేమి ఫ్యాక్టర్స్ చెప్తున్నానో అక్కడున్న రిస్క్ని బట్టి, ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంత వాల్యూస్. టైం కూడా ఇంపార్టెంట్. తేజ అంటే దిన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే అనుకుంటా, టైం ఉంది కాబట్టి చెక్ చేశాడు. మనం మళ్ళీ వచ్చేయాలి కదా. టైం ఏంటమ్మా అది? టైం అక్కడున్న నేచర్ని బట్టి, వీటన్నిటిని బేస్ చేసుకుని ఎవరు డిసైడ్ అవ్వాలి? ప్రొఫెషనల్గా డిసైడ్ అయ్యాలా, ఒకేళ్ళు పట్టుకో, లేకపోతే టాస్ వేసి ఏది పడితే అది, ఇలా డిసైడ్ అవ్వాలా? ప్రొఫెషనల్గా అంటే నీ నాలెడ్జ్ యూస్ చేసి, ఎలా పడితే అలా నీ నాలెడ్జ్ యూస్ చేసా. నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని యూస్ చేయాలి. నువ్వు ఏమేమి యూస్ చేయాలమ్మా? సార్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే టేకింగ్ డిసిషన్స్. ఏ డిసిషన్స్ నేను యాక్ట్లో చెప్పలేదు, స్టాండర్డ్లో చెప్పలేదు. ఎవరు డిసైడ్ అవ్వాలి? ఆడిటర్ డిసైడింగ్. ఆడిటర్ డిసైడింగ్ వాట్ టు డూ, అక్కడ ఏం చేయాలి అని, ఆర్ హౌ టు వెరిఫై, ఎలా వెరిఫై చేయాలి, సో హౌ టు పర్ఫార్మ్ అండ్ వాట్ ప్రొసీజర్స్ టు బి పర్ఫార్మ్ అని ఇవన్నీ డిసైడ్ అవుతాడు. ఎలా డిసైడ్ అవుతాడు సార్? బై యూజింగ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. ఏంటమ్మా? కిట్ చెప్పండి. కే ఫర్, ఈ ఫర్, టీ ఫర్, ఈ మూడింటిని యూజ్ చేసి నువ్వు డిసైడ్ అవ్వాలంట. అంతేగాని టాస్ వేసో లేకపోతే లాటరీ టికెట్ తీసో కాదు సార్. ఆ నెంబర్ కానీ ఆ 2 lakhsని కూడా నువ్వు ఎలా పడితే అలా ర్యాండమ్గా పిక్ చేయాలి. అవి కూడా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ యూజ్ చేయాలి. కే ఫర్
T for T for ట్రైనింగ్. సో ట్రైనింగ్ అంటే ఫర్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? నాలెడ్జ్ ఎలా వస్తుంది? నాలెడ్జ్ ఎలా వస్తుంది? కరెక్టే. అకాడమిక్స్ చదువుకున్నప్పుడు మీకు ఇప్పుడు క్లాసెస్లో ఏవైతే వస్తుందో చదువుకున్నప్పుడు మేము చెప్పేదాకా కొద్దిగా వస్తుంది, మేము చెప్తుంటే మీరు చదువుకుంటే వస్తుంది నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? మీరు జాబ్ చేస్తారు లేదా ఆడిట్ ఫామ్లో పనిచేస్తున్నప్పుడు ఒక కంపెనీ 2 కంపెనీస్ డీల్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ 10 lakh ట్రాన్సాక్షన్ చూసి అలా 2-3 times చేసినప్పుడు మీకు ఏమొస్తుందమ్మా? ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్ ఆర్టికల్షిప్ చేస్తారు కదా మీరు. ఆర్టికల్షిప్ చేసినప్పుడు ట్రైనింగ్లో తెలుసుకుంటారు. ఈ మూడింటిని యూజ్ చేసి నువ్వు డిసైడ్ అవ్వాలి. ఎలా పడితే అలా డిసైడ్ అవ్వకూడదు. ఏదో ఒక చెక్ చేయి, ఎలా పడితే అలా చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిగ్రీ లాంటి ఎగ్జామ్ ఒకటి రాస్తున్నారు. డిగ్రీ ఎగ్జామ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్. నేను దాన్ని ఏం అనట్లేదు, డిగ్రీ లాంటి ఎగ్జామ్ అన్నా. ఒక సిఎస్ఈఎంఏ ఎగ్జామ్ రాస్తున్నారు, డిగ్రీ ఎగ్జామ్. ఎస్ఏ రైటింగ్ రాయాలి. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ అన్ని యూజ్ చేయాలి కదా. సిఏ అయితే ఎలా పడితే అలా రాస్తే చాలు, పాస్ అయిపోతుంది. వచ్చినట్టు ఎలా పడితే అలా క్వశ్చన్కి ఆన్సర్ అవ్వడం లేకుండా నెంబర్ ఆఫ్ పేజెస్ రాసుకుంటే పాస్ అయిపోతారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇప్పుడు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే ఎలా ఉండాలి? నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ యూజ్ చేయాలా, ఎలా పడితే అలా చేసేయాలా? నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్తారా? సార్ ఆల్రెడీ యాక్ట్లో చెప్పాడండి, ఇది ఇలాగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చెప్పేటప్పుడు వెరిఫై చేసేటప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ 10,000 తీసుకోండి అని చెప్పాడు. ఎంత తీసుకోవాలంట? ఇక్కడ నువ్వు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తావా, యాక్ట్లో చెప్పింది ఫాలో అవుతావా? మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసేటప్పుడు 10,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేయండి అని క్లియర్గా చెప్పాడు. దానికంటే కింద వద్దన్నాడు. ఇప్పుడు నువ్వు యాక్ట్లో చెప్పింది ఫాలో అవుతావా, నీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తావా? యాక్ట్లో చెప్పి అంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేది ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది సార్ అంటే యాక్ట్ సైలెంట్గా ఉన్నప్పుడు, స్టాండర్డ్ సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వేం యూజ్ చేయాలి? అంతేగాని యాక్ట్లో చెప్పలేదు, స్టాండర్డ్లో చెప్పలేదు అని నువ్వు ఆడిట్ చేయడం మానేస్తావా? నో. యాక్ట్లో, స్టాండర్డ్స్లో అన్ని చెప్పడం కుదరదు. కొన్ని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ శాంప్లింగ్. సార్ యాక్ట్లో, స్టాండర్డ్స్లో అన్ని చెప్పడం కుదరదు. నువ్వు ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి వెళ్ళి అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి డిసైడ్ అవ్వాలి. అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిందే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. స్టార్టింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, ఎండింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, త్రూ అవుట్ ది ఆడిట్ యూజ్ చేయాలా? ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ స్టార్టింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, ఎండింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, త్రూ అవుట్ ది ఆడిట్ యూజ్ చేయాలా? ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ స్టార్టింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, ఎండింగ్ ది ఆడిట్ యూజ్ చేయాలా, త్రూ అవుట్ ది ఆడిట్ యూజ్ చేయాలా? ఏంటమ్మా? త్రూ అవుట్ ది ఆడిట్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూజ్ చేయాలి. ఏంటమ్మా? whenever it is required అంటే when standard is silent, when act is silent, we need to use professional judgment. స్టాండర్డ్ యాక్ట్లో ఇది చెప్తే అది ఫాలో అవుతాం. అప్పుడు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఏం కాదు, ప్రొఫెషనల్ డ్యూ కేర్ యూజ్ చేస్తాం, ప్రొఫెషనల్ స్కిల్ యూజ్ చేస్తాం, అది ఫాలో అవుతాం. సైలెంట్ ఉన్నప్పుడు నువ్వు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ప్రొఫెషనల్ స్కిల్ అండ్ డ్యూ కేర్ ఉంది కదా, ఆల్రెడీ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకంటే ఎక్కడ యాక్ట్ సైలెంట్ ఉంటుంది, ఎక్కడ యాక్ట్ ఆర్ స్టాండర్డ్ సైలెంట్ ఉంటుందో అప్పుడు నువ్వు ప్రొఫెషనల్ స్కిల్గా అది యూజ్ చేయాల్సి. సపోజ్ అది కూడా యూజ్ చేస్తావు, ప్రొఫెషనల్ డ్యూ కేర్ కూడా యూజ్ చేస్తావు, కానీ అక్కడ ఫస్ట్ ప్రైమరీగా ఏం యూజ్ చేయాలి, నువ్వు ఏం చేయాలి అంటే చెక్ చేయడానికి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. మీకు ఉందా లేదా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్? మీకు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉందా? ఉంది కాబట్టే కదా సార్ మీకు ఆ నెంబర్ని చెప్పింది అంటారా? చూసారా, మీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉంది. మీ బయట ఉన్నది బుక్లో రాసాడా, బుక్లో ఉన్నది బయట ఉంటుందా? బయట జరిగేదే బుక్లో రాస్తాడు. సరే, మీరు అన్నీ ఆలోచించి అసలు అక్కడ ఎలా ఎప్పుడు ఏం చేయాలో తెలియక మీరు తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటో చెప్పండి అమ్మా. సరే, అసలు డెసిషనే తీసుకోను, మళ్ళీ బెస్ట్ డెసిషన్ ఎవరైనా అప్పుడు బెస్ట్ డెసిషన్ ఏమైనా చెప్పండి. నేను చెప్తా అద్భుతంగా ఉంటుంది అసలు, మీరే ఆశ్చర్యపోతారు. ఆడిట్ సంబంధించి ఆల్రెడీ చెప్పేశాను, శాంప్లింగ్ అది మీ పర్సనల్ లైఫ్లో చెప్తాను. అడుగుతారు సీక్రెట్స్ చెప్పకూడదు, నేను చెప్పనా?
మా ఒక ఫెస్టివల్కి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4 సినిమాలకి వెళ్ళిపోతా సార్ నేను. కాదు, నాకు టైం లేదమ్మా, ఒక సినిమానే చూడాలి. ఏం చేద్దాం? ఏదో దానికి వెళ్ళిపోదామా? ఒక హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, అట్లీస్ట్ అదన్నా తెలుసుకుంటాం కదా. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే భలే రివ్యూస్ ఉంటాయమ్మా, కొట్టుకుంటారు రివ్యూస్ చెప్పి. ఇదేమో జై బాబు అంటాడు, ఏమో ఏదో అంటారు. సో అవన్నీ చూసి వెళ్తాం కదా. ఈజ్ ఇట్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్? ఇది ప్రొఫెషనల్ జడ్జ్మెంటా కాదా? ఇట్ ఈస్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఐ హ్యావ్ యూజ్డ్ మై నాలెడ్జ్, ఐ హ్యావ్ యూజ్డ్ మై ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం అలాగా ఏదో సినిమా అని వెళ్ళిపోతే, మాస్టర్ అంటే నేనేమనుకున్నా, మాస్టర్ అంటే సినిమా ఉంది కాబట్టి టీచర్ గురించి ఫ్యాకల్టీ గురించి తీస్తాడు ఈ సినిమాలో అని వెళ్ళిపోయాను. ఏదో ఒక 5 నిమిషాలు ఉంటుంది, మిగతా అంతా వేరేది ఉంటుంది. యానిమల్ అంటే నేను యానిమల్స్ నేషనల్ జియోగ్రఫీ లాగా యానిమల్స్ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాను. తప్పితే మిగతా అన్నీ ఉంది. సో మై నాలెడ్జ్ యూజ్ చేశానా లేదా? ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆల్రెడీ సరిగ్గా రివ్యూస్ చూసుకోకుండా వెళ్తే ఎక్స్పీరియన్స్, పాత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లాంటి పేరు చూసి వెళ్ళిపోవద్దని ఎక్స్పీరియన్స్ యూజ్ చేశాను. రివ్యూస్ చూడాలి, ఏదో చూడాలని. ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ చిన్నప్పుడు పని ఉంటుంది. సో సార్ అలాగే ఆడిట్ చేసినప్పుడు కూడా కేర్లెస్గా కానీ, సార్ నేను కేర్లెస్గా తీసుకున్న డెసిషన్ ఇది, కేర్ఫుల్గా ఏ సినిమాకి వెళ్ళాలని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాను. కేర్లెస్గా తీసుకున్న డెసిషన్ ఫస్ట్ మీరు, తర్వాత నేను అసలు ఏం ఆలోచించకుండా ఏదో ఒకటి అని తీసుకున్న డెసిషన్. నేను చెప్తాను, మీరు చెప్పండి ఫస్ట్. నన్ను అడగద్దు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి, నన్ను చూస్తాను. కేర్లెస్గా అసలు ఏం ఆలోచించకుండా, అసలు ఏమి నాలెడ్జ్ అప్లై చేయాలా, ఎక్స్పీరియన్స్ అప్లై చేయాలా, ట్రైనింగ్ అప్లై చేయాలా, అలా తీసేస్తున్నారంటే ఆ డెసిషన్. ఏమి సరేనండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏదో 2 3 ఫోన్లు వాడుతున్నా కానీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అది. అంతకుముందు ఒక ఫోనే 5 years వాడేవాడు. ఎక్కువసేపు ఎక్కువ రోజులు 2 years వాడేవాడు. ఫోన్ సడన్గా పోయింది, పోవటం ఏం లేదు. క్లాసెస్కి హడావిడిగా వచ్చి సేమ్ ఇదే టైంకి ఒక క్లాస్ ఉంటుంది, ఫాస్ట్ లంచ్ చేసేసి సంథింగ్ ఆ పైకి పౌచ్లో పెట్టి పైకి వచ్చి క్లాస్ చెప్పేస్తాను. ఇక్కడ కదా కెమికల్ మిక్స్అప్ ఉంటుందా ఉండదా? అది బైక్ పౌచ్లు అంటే కనిపించేలాగా, మళ్ళీ జిప్ లోపల కాదు. యాక్చువల్లీ ఫోన్ ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది నాది. అయినా సరే నేను కనిపించేలా పెట్టాను కాబట్టి కిందకి వెళ్ళి చూస్తే ఫోన్ ఉంటుందా ఉండదా అమ్మా? ఉండదు. ఇమీడియట్గా నాకు ఫోన్ కావాలి. బట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు టేక్ ఐఓఎస్ ఏదో ఉంది. ప్రస్తుతానికి టెంపరీ పీరియడ్ ఫోన్ కావాలి. ఏదో ఒకటి అని తీసుకుంటాను, ఆలోచిస్తాను. నేనే ఆలోచించి ఏదో ఒకటి ఇచ్చేయండి. తర్వాత వాడుతున్నప్పుడు తెలిసింది అది 5G కాదు 4G అని. తర్వాత చాలా తెలిసింది అనమాట, అరే ఫోన్ ఆలోచించి తీసుకోవాల్సింది కదా. చాలా ఇబ్బంది పడ్డాను ఆ ఫోన్తో. కొంత తర్వాత ఐ హ్యావ్ టేకెన్ ఏదో తీసుకుని మళ్ళీ వేరే మంచిది తీసుకుని ఆండ్రాయిడ్ తీసుకుని. ఆండ్రాయిడ్ కావాలి కదా మనకి ఎడిటింగ్ పర్పస్ అవన్నీ చెప్పి చాలా తర్వాత ఆలోచించి తీసుకున్నాను. బట్ నాకు అంత తెలియదు అనమాట, నాలెడ్జ్ ఏం అప్లై చేయలేదు. ఈ 5G తీసుకోవాలి నేనేమనుకుంటున్నా, ప్రతి ఫోన్లో 5G ఉంటుంది అనుకుంటున్నాను. 5G లేదు అక్కడ, వైఫై కనెక్ట్ అవ్వదు 5G సంథింగ్ ఈజ్ దట్. అదేదో ఉంటుంది కదమ్మా, జీబీ ఉంటేనే స్పీడ్ ఉంటుంది కదా, 4GB 2GB. అవి కూడా చూసుకోకుండా తీసేసుకున్నాం. ఇక్కడ వాట్సాప్కే అది ఆగిపోతుంది. ఒక స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక 20 వాట్సాప్ మెసేజ్ రాగానే ఆగిపోతుంటుంది ఓపెన్ చేసుకుని. సో అలాంటి అక్కడ నేనేమి యూజ్ చేయాలి డెసిషన్. ఇప్పుడు ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేయాలా అవసరం లేదా? యూజ్ చేయాలి. ఒకవేళ ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేయకుండా ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ అలా పిక్ చేస్తూ ఉన్నాడు, చేతికి ఏదో వస్తే అది పిక్ చేస్తూ వెరిఫై చేస్తూ ఉన్నాడు, ఏం నాలెడ్జ్ యూజ్ చేయకుండా. సరదాగా వెళ్ళాడు 10 20 చేతికి ఎన్ని వస్తాయని అతనికంటే ఒక ఐడియా ఏం లేదు, ఎన్ని వెరిఫై చేస్తున్నాడు, ఏమవుతుంది? సార్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ యూజ్ చేసి పిక్ చేస్తేనే నువ్వు చాలా వరకు ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేయగలవు. అలా కాకుండా చేతికి ఏదో వస్తే చెక్ చేస్తే నువ్వు ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేయగలవా చేయలేవా? మేబీ చాలా హై అండ్ వాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్ మిస్ అవ్వచ్చు అందులో. అప్పుడు నువ్వు నెగ్లిజెంట్గా యాక్ట్ చేసినట్ట, జెన్యున్గా యాక్ట్ చేసినట్ట? ఇప్పుడు అలా కనిపెట్టలేని ఫ్రాడ్స్కి నువ్వు లయబుల్ అవుతావు, నాట్ లయబులా? నువ్వు ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వలేదా అనేది ఎలా ప్రూవ్ చేసుకోవాలి మన కోర్టులో?
ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఫాలో అయ్యావా లేదా అని కోర్టులో ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అది నా బ్రెయిన్కి సంబంధించిన విషయం కదా. వేర్ వి షుడ్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. ఈ రీజన్స్ మీరు అడిగారు కదా ఇప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అని, ఈ బేసిస్ మీద నేను ఈ నెంబర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతాను, ఓకేనా. 100 ఎందుకమ్మా 100 ఎందుకు చెప్తావు? ఏమో చెప్పేసా, నో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. 200 ఎందుకు చెప్తావు? అమ్మాయి చెప్పాను కాదు చెప్తావు. ఎలా ఏ బేసిస్ లో అది? అమ్మాయి తర్వాత 100 తర్వాత 200 వస్తుంది కదా, అందుకని 200. నో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. దిస్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అర్థమైందా? ర్యాండమ్ కంటిన్యూస్ అవ్వాలి కదా, మళ్ళీ బ్రేక్ చేసి వాళ్ళకి ముగ్గురు ఫీల్ అవుతారు అని చెప్పారు. దిస్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ట్రాన్సాక్షన్స్ 10 lakhs ఉన్నాయి. 10 lakhs లో అట్లీస్ట్ కొన్నైనా చెక్ చేయాలి కదా, మరీ 500 అంటే మొత్తం వదిలేసినట్టే కదమ్మా. ఓవరాల్ ట్రాన్సాక్షన్ 10 lakhs లో 500 చెక్ చేసి ఒపీనియన్ అవుతుంది అంటే కష్టం కదా. ఆలోచించాలి కదా, 500 అది టైం ఉండదు కాబట్టి నేను చెక్ చేసాను. ఒపీనియన్ కూడా ఆలోచించాలి కదా, అంటే 500 చెక్ చేసి ఒపీనియన్ ఎలా ఇవ్వగలవు ఆ ఏరియా మీద, ఇది కూడా ఇంపార్టెంటే కదా. 10 టైం లేకపోతే మరీ 10. తేజ చెప్తున్నానా, 2 lakhs నువ్వే హైయెస్ట్. వాళ్ళే చెప్తారు చూడండి ఇప్పుడు. నీకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఆ 2 lakhs కూడా ఒక బేస్ ఉంది చెప్పాడు. నిజం ఇప్పుడు చెప్పలేదమ్మా, అతను చెప్పేటప్పుడే చెప్పాడు. ఫస్ట్ 1 lakh లాస్ట్ 1 lakh, అదే 1 lakh కూడా ఎలా పిక్ చేస్తాడో చెప్పాడు. ఆల్రెడీ అనుభవం ఉంది అబ్బాయికి, సీనియర్. 1000 చూడగలుగుతావు అనుకున్నావు, బట్ నాలెడ్జ్ అది యూజ్ చేయాలి. ఒపీనియన్ ఇవ్వగలమా లేదా అనేది లింక్ చేసుకోవాలి. టైం ఒక్కటే చూసావు, బట్ ఒపీనియన్ ఇవ్వగలనా లేదా అవి కూడా చూడాలి కదా, ఆ ఫ్యాక్టర్స్ కూడా. ఓన్లీ టైం చూడకూడదు. ఏమి ఆలోచించలా. 3000 ఏం ఆలోచించలా. 500 అయ్యా, అసలు వెరిఫై చేయటమే ఎక్కువ సార్. నేను అసలు చేయను, వెరిఫై చేయను. 5 ఏదో మీరు అడిగారు మొహమాటం కొద్ది చెప్పాను అంతే. 20 50 ఏం 3 కాదు 50 చేసి వచ్చేస్తావా, మళ్ళీ రేపు చేద్దామని అనుకుంటావా? 600 ర్యాండమ్. సార్ ఇలా ర్యాండమ్గా చేసేస్తున్నారనే చెప్తే ఆ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది యాడ్ చేశాడు. నువ్వు అలా ర్యాండమ్గా చేయకూడదు, నువ్వు కంపల్సరీ ప్రతి డెసిషన్ నువ్వు ఓన్గా తీసుకునేది కంపల్సరీ ఎలా తీసుకోవాలంటే ప్రొఫెషనల్ జడ్జిమెంట్తో తీసుకోవాలి, ఆలోచించి ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి తీసుకోవాలి. ఇన్ని చెప్పినా చాలామంది ర్యాండమ్గానే చేస్తున్నారు అమ్మ ఆడిటర్స్, ఏదో ఓవర్లుక్లో చేసేస్తున్నారు. సార్ నువ్వు ఆడిట్ చేసేటప్పుడు తీసుకునే ప్రతి డెసిషన్ యాక్ట్లో చెప్పింది యాజ్ ఫాలో అవుతావు, నువ్వు తీసుకునేది ప్రతి డెసిషన్ చాలా కేర్ఫుల్గా ప్రొఫెషనల్ జడ్జిమెంట్ యూజ్ చేస్తే తీసుకోవాలి. నువ్వు అలా ర్యాండమ్గా తీసుకోవడం వల్ల నీ ఆడిట్ ఆబ్జెక్టివ్ రీచ్ అవుతావా అవలేవా, ఇవన్నీ ఫాలో అవ్వాలా అవసరం లేదా? ఫాలో అవ్వాలి. సో వాట్ ఈస్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్? జాగ్రత్తగా చూడండి. Professional judgment is nothing but taking decisions by using KET. KET అంటే ఏంటమ్మా? taking decisions by using KET. KET అంటే జస్ట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం గురించి ఇక్కడ చెప్తున్నాడు. జస్ట్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫాలో అవటం వల్ల ఓవర్లుక్ ఉంటుందా, ఓవర్లుక్ ఉండదా? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫాలో అవుతాయి అంటే నువ్వు అలర్ట్గా ఉండటం వల్ల ఓవర్లుక్ ఉంటుందా? నో. సో రెడ్యూస్ అవుతుంది. ఏం రెడ్యూస్ అవుతుందమ్మా? ఫస్ట్ ఓవర్లుక్ రెడ్యూస్ అవుతుంది. ఏది ఫాలో అవటం వల్ల? పిఎస్ అంటే ఏంటమ్మా? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కదా, మరేంటి?
ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫాలో అవటం వల్ల ఏం రెడ్యూస్ అవుతుందమ్మా? ఓవర్ లుక్. నెక్స్ట్ ఓవర్ జనరలైజింగ్. ఇవన్నీ ఉండవు అలర్ట్గా ఉండటం వల్ల. యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ అజంప్షన్స్. ఏదో నువ్వు అంతటికి నువ్వు ఏదో అనుకొని చేసేయటం ఉండదు. ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఈ రెండు ఫాలో అవటం వల్ల ఇవన్నీ ఉంటాయా, ఎలిమినేట్ అవుతాయా? ఎలిమినేట్ కాదు, రెడ్యూస్. ఎలిమినేట్కి రెడ్యూస్కి డిఫరెన్స్ ఉంది. ఏంటది? ఎలిమినేట్ అంటే కంప్లీట్గా ఉండకపోవటం. రెడ్యూస్ అంటే ఫాలో అయినా ఎంతో కొంత ఉంటుంది. నేను అదే ఇప్పుడు చెప్పాను. ఎంత చెప్పినా సరే కొంతమంది అక్కడ నెగ్లిజెంట్గా తీసేసుకుంటున్నారు కొన్ని కొన్ని. ఏం చూస్తాంలే, అది ఇంకా హ్యూమన్ నైజం అంతే. ఇంకెంత కేర్ తీసుకున్నా మనం అప్పుడప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా, నేనే ఇంక చెప్తున్నాను కదా, నేను అప్పుడప్పుడు ఏంట్లో ఏదోట్లే అని చేసేస్తున్నాను. సో మీరు కూడా అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి ఎలిమినేట్ చేయలేం కానీ రెడ్యూస్ చేయగలం. ఏవేవి రెడ్యూస్ చేయగలమా? ఓవర్ లుకింగ్, ఊరికే అలా చూసేసి ఏముందిలే అని చూడటం. ఓవర్ జనరలైజింగ్, అంత బాగానే ఉంటుందిలే అనుకోవటం. అండ్ యూజింగ్ ఇన్ అప్రాపరేట్ అజంప్షన్స్ అంటే ఏంటి? ఓకేలే వాళ్ళు చూపించినంత కరెక్టే ఉండొచ్చులే, లేకపోతే ఇలా ఉండొచ్చు అనుకోవటం. నువ్వే అనుకోవటం. అక్కడ అన్ని తక్కువ వాల్యూసే ఉంటాయిలే అని నీ డిఫాల్ట్గా అజంప్షన్ తీసుకో. మేబీ ఉండొచ్చు కదా ఎక్కువ వాల్యూ. నువ్వు 10 చూసేసి మిగతా తక్కువ ఉంటాయంటే ఎలాగ? నువ్వు తీసుకున్న 10లోనే తక్కువ వాల్యూస్ వచ్చినాయి అమ్మ. సరే, ఎక్కడెక్కడ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తావు? నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఎక్కడమ్మా? శాంప్లింగ్. ఎందుకు శాంప్లింగ్లో యూజ్ చేస్తావు అంటే శాంప్లింగ్ ఇంత చేయాలి అనేది యాక్ట్లో చెప్తాడో మనం డిసైడ్ అవ్వాలా? ఇప్పుడు ఇదొక్కటే నీకు చెప్పాను, ఇవన్నీ తర్వాత వస్తాయి మెటీరియాలిటీ ఆడిట్స్. బట్ ఒకటి మాత్రం కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నింటిలో, అవన్నీ యాక్ట్లో చెప్పడం కుదరదు. ఫస్ట్ శాంప్లింగ్, తర్వాత ఏది ఇంపార్టెంట్ కాదు. మెటీరియాలిటీ అంటే ఏంటమ్మా? ఏది ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్ కాదు అనేది యాక్ట్లో చెప్పడం కుదురుతుంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వాలి నువ్వు. రిస్క్ ఏది రిస్కీ కాదు, అది యాక్ట్లో చెప్పడం కుదురుతుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వాలా? సిచ్యువేషన్. ఇక్కడ కూడా నువ్వు పీజే యూజ్ చేయాలి. పీజే అంటే ఎన్ఈపి, నేచర్, ఎక్స్టెంట్, టైమ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. అంటే ఎంత రేంజ్లో ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి నేను అనేది కూడా నువ్వు అక్కడ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వాలి. బుక్లో చెప్తాం కూడా, యాక్ట్లో చెప్తాం కూడా. వీటన్నిటి కేసులో ఇది కొన్ని అమ్మా ఎగ్జాంపుల్స్. వీటన్నిటి కేసులో కంపల్సరీ నువ్వు ఏం యూజ్ చేసి డిసైడ్ అవ్వాలి? ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ 4 మార్క్స్, 2 minutes టైం. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. 2 minutes టైం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 3 points. అఫ్కోర్స్ అది ప్రొఫెషనల్ స్కెప్టిసిజం రావచ్చు, జడ్జ్మెంట్ కూడా రాయొచ్చు ఆ పాయింట్స్. అందుకని రెండింటి కంబైన్ చేస్తాం.
ఉంటుందా? ప్రొఫెషనల్ ఏజ్మెంట్ ఫాలో అవడం వల్ల ఓవర్ లుకింగ్ ఉంటుందా? రెడ్యూస్ అవుతుంది. అసలు గుర్తుపెట్టింది చెప్పిన ఇట్లా నువ్వు మళ్ళీ బెదిరిస్తావు, నేను అన్ని మర్చిపోతుంది. ఎక్కడెక్కడ ఫాలో అవుతావు ప్రొఫెషనల్ ఏజ్మెంట్? కొన్ని ఎగ్జాంపుల్స్. సైడ్ చెప్తాను చెప్తాను అది. సరే ఎక్కడెక్కడ వాడతారు ప్రొఫెషనల్ ఏజ్మెంట్? సో రీకలెక్షన్, రీకలెక్షన్ అనేది కూల్గా ఉన్నప్పుడు, చాలా సెటిల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నువ్వు కానీ ఎగ్జామ్లో కూల్గా సెటిల్గా ఉండవు కదా, అందుకని అది క్రియేట్ చేస్తున్నాను. టెన్షన్ పెడుతున్నాను నేను ఎదురుగా ఉంటున్నా, భయపెడుతున్నాను నేను. నీకు అలవాటు అయిపోద్ది ఇంకా. ఓకే, ఎంత కూల్ టెన్షన్ ఉన్నా బ్రెయిన్ నువ్వు వచ్చే వచ్చే కాన్సెప్ట్ అన్నట్టు వచ్చేయాలి. ఎగ్జామ్ హాల్ అనేది మీకు ఎట్లా ఉంటుంది అంటే, టైం సరిపోదు. ఏది 3 hours పేపర్ కాదు, అది 5 hours పేపర్. ఏదో 3.5 hours ఏదో అనుకుంటున్నాం. 5 hours పేపర్ని 3 hours రాసేయమంటాడు. అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసి, ఒక ఎక్స్పర్ట్ మాత్రమే రాయగలడు. అంటే బాగా పైన కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది, వెళ్ళిపోయి అక్కడ గుర్తు తెచ్చుకొని 1 గంట ఆలోచించాలి అంటే కుదరదు. సో ఆల్రెడీ అక్కడ ఉన్నది అట్లా క్వశ్చన్ చదివి ఇట్లా బ్రెయిన్లోంచి లోడ్ అవ్వాలి. అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్. సో నువ్వు చెప్పేది బయోమాక్స్ అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. కోర్సు ఏం అవసరం లేదు, చాలా సింపుల్, ఈజీగా అనిపించచ్చు. కాకపోతే నువ్వు ఏంటంటే ఎగ్జామ్ ముందు చదవటం మానేసి రోజు చదువుకుంటే చాలు. చాలా సింపుల్. నువ్వు ఎగ్జామ్ ముందే చదివి రాయాలి అనుకుంటే మాత్రం చాలా డిఫికల్ట్. రోజు చదువుకుంటే నీకే అర్థం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే, సార్ ఇమాజిన్, అంటే మనం వేరే వింగ్ కూడా చేస్తున్నానమ్మా, ఆ బాధలు కష్టాలు మీకు చెప్పట్లేదు. లిటరల్లీ వాళ్ళు ఏదో స్పెండ్ చేస్తారు, ఎంబీఏ డిగ్రీ పీజీ పిహెచ్డి వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవుతారు. సార్ జాబ్ ఎంత ఎంత ప్యాకేజ్ ఇమాజిన్ చేయండి. పిహెచ్డి ఎంబీఏ చేసినా సరే వాళ్ళు ఎంత ప్యాకేజ్కి రెడీగా ఉన్నారు. ఇప్పుడు రావట్లే ఆ జాబ్ కూడా, ఎంత ప్యాకేజ్ రెడీగా ఉన్నారు. ఫ్రెషర్ కింద ఎక్స్పీరియన్స్ లేకుండా 18,000 to 20,000 నువ్వే క్యాబ్ ఇచ్చి ఒక పూట ఫుడ్ పెడతావు. దానికి రెడీ, కానీ అది రావట్లా, అది కూడా రావట్లేదు. గేట్ దగ్గర పంపించేస్తున్నారు, వెళ్ళిపో అని. వెళ్తుంటాం, ఈ రోజుకి నిండిపోయారు వెళ్ళిపో అని పంపించేస్తున్నారు మొహం మీద. రెస్పెక్ట్ తర్వాత సంగతి, గేట్ వేసేస్తున్నారు మొహం మీద. ఎంబీఏ చదువుతుంది, డిగ్రీ చదువుతుంది. అదే ఎంబీఏ డిగ్రీ చదువుతున్నారు, కమ్యూనికేషన్ బాగుండి ఆ లెవెల్స్ నుంచి పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. బట్ ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. నువ్వు ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ చేయకుండా ఎంబీఏ డిగ్రీ చేసేసి, డిగ్రీని ఎంబీఏ బిజినెస్ స్కూల్లో చేస్తాను సార్, వాళ్ళకే దిక్కులేదు. ఫస్ట్ 4 years మార్కెటింగ్ కాల్స్ చేయాలి. నువ్వు ఎంత బిజినెస్ స్కూల్లో తీసుకున్నావు ఎంబీఏ, మార్కెటింగ్ కాల్స్ ఒక రోజు చేసి చూడు, నిజంగా నువ్వెవరో మర్చిపోతావు. నీ ప్రపంచంలో ఫ్రస్ట్రేషన్ అంతా నీలో వచ్చేసింది. నీకేం కాదు, నీ పార్ట్నర్ వెళ్ళిపోతారు. కెరియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. నేను పాస్ అయ్యేసరికి మీ ఓల్డ్ జనరేషన్స్, ఒక 3 old generations కరోనా ఎఫెక్ట్ వల్ల 3 old generations మీకు కాంపిటీషన్ వస్తారు, అండ్ మీ తర్వాత 2 generations మీకు కాంపిటీషన్ వస్తారు. డిగ్రీ చేసి కానీ ఎంబీఏ చేసి కానీ ప్రొఫెషనల్ కోర్స్ చేయకుండా వెళ్తే పైకి. ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటాం. వీటి భయపడుతున్నాం లైఫ్ అంటే, అసలు లైఫ్ స్టార్ట్స్ విత్ ద కాంపిటీషన్ అమ్మా. ఇంకా తెలియదు అంతే. ఎవ్రీడే ఇస్ ద కాంపిటీషన్. మీకు అర్థం కావట్లేదు అంటే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చక్కగా మీకు అది తెలియట్లేదు కాబట్టి సరిపోతుంది. నీకు డైలీ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి లెక్క దాన్ని సంపాదించి చూడు ఒకరోజు, నీకు అర్థమైపోతుంది. చాలా డిఫికల్ట్. సో సార్ నేను గ్యాంబ్లింగ్ చేస్తాను, బెట్టింగ్ చేస్తాను, ఆల్రెడీ ఆ ఫోన్లో కూడా వస్తున్నాయమ్మా. గ్యాంబ్లింగ్ బెట్టింగ్లో వెళ్ళి 10 లక్షలు పోతున్నాను సార్, ఉన్నదంతా పోతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎక్కడో సార్ హోటల్లో పనిచేసి అప్పు తెరవాలి ఫస్ట్. అప్పటికి 10 సంవత్సరాలు అయిపోతాయి. నీ లైఫ్లో ఒక 10 years అయిపోయిందంటే అప్పుడు నువ్వు ముసలోడు అయిపోతావు.
25 నుంచి 10 ఇయర్స్ వేసుకుంటే 35 ముసలోడు అయిపోతావు నువ్వు. అప్పు తీరేసరికి ముసలోడు అయిపోతావు. అప్పుడు ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోదు కాబట్టి ఏదో బతకాలి కాబట్టి బతికేస్తావు. ఇప్పటికి 25 ఇయర్స్ పిల్లలకి నా స్టూడెంట్స్ ఆర్ అవుట్ సైడ్స్కి 20 lakhs అప్పు, 10 lakhs అప్పు ఉంది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్స్లో పెట్టేసేసి. అది ఎలా తీరవాలి? క్రెడిట్ కార్డ్ రొటేషన్ ఎలా తీరవాలో తెలియట్లేదు. సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంటే 100లో 2-3 ఉంటారమ్మా. మా దగ్గర దాకా వస్తుంది. మేము వాళ్ళని ఏమన్నాం, ఎందుకంటే వాడు ఏమన్నా అన్నా సరే నేనే స్టేజ్లో ఉంటారు, మీ పని చూసుకోండి, మళ్ళీ చెప్పి తిట్టించుకోవటం ఎందుకు కానీ. మరి ఎందుకు చెప్తున్నాం అంటే తెలియక అమాయకంగా చేసేవాళ్ళు ఉంటారు కదా. తెలిసి చేసేవాడు డెఫినెట్లీ ఎన్ని చెప్పినా విండు, తెలియకుండా చేసేవాడు మాత్రం ఒకసారి చెప్తే వింటాడు. చెప్తే రోజు చదవాలా, ఎగ్జాంపుల్ చదవాలి. నేను క్లాస్లో ఎలాగో చదివిపిస్తానమ్మా, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు మీకు టైం ఉంటుంది, క్లాసెస్ ఫుల్ డే జరగలేదు, రోజు చదువుకోవాలి. అందుకని మేము ఫస్ట్ 2 weeks ఫుల్ డే క్లాసెస్ వేయము. ఫుల్ డే క్లాసెస్ వేయకుండా ఎందుకు మరి అంటే ఫస్ట్లో చెప్పే బేసిక్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రూమ్కి వెళ్ళి చదువుకునేంత టైం ఉండాలి. నువ్వు అలా చదువుకుంటే నీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ చెప్పే చాప్టర్స్ స్పీడప్ అయినా సరే, నీకు ఫుల్ డే వేసినా సరే నీకు అర్థం అవుతుంది నీట్గా. కాబట్టి నీకు ఇంట్రెస్ట్ వస్తుంది క్లాస్లో కూర్చోవాలని. ఇది నువ్వు సరిగా స్ట్రాంగ్గా లేవు, రోజు రివైజ్ చేయలేదంటే నెక్స్ట్ చెప్పే చాప్టర్కి లింకింగ్ ఉండదు. నీకు అస్సలు ప్రపంచంలో ఎందుకున్నానా అనే కాన్సెప్ట్ వస్తుంది. క్లాస్కి రాబుద్ది కాదు, ఇంకా అలా కోర్సు అవన్నీ పక్కకి వెళ్తే నీ బ్రెయిన్ చెప్తుంది నీ వల్ల కాదు. సో ఆబ్వియస్లీ నీ బ్రెయిన్ నీ వల్ల కాదని నువ్వు 4 సార్లు చెప్తే ఆబ్వియస్లీ అదే నిజం అవుతుంది. సో దట్స్ వై డైలీ చదువుకోవాలమ్మా. డైలీ చదువుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. గుంటూరు వాళ్ళకి మేము స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు కండక్ట్ చేయట్లేదు? ఈరోజు ఏదో వాళ్ళు ఉంది, ఈరోజు రేపు ఈ వీక్ మొత్తం స్పోర్ట్స్ డే. హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే స్పోర్ట్స్. మీకు ఎందుకు లేదు సార్ అంటే పక్కన వేసేసి వాళ్ళకి ఎగ్జామ్స్. స్పోర్ట్స్ డే అంటే వాళ్ళు కూడా కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నారంటే వెళ్ళిపోతుంది ఎగ్జామ్ అంటే. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు వాళ్ళు కట్టింది 14,800 వాళ్ళు కట్టుకోవాలి. ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నామని హైదరాబాద్. అది సో మరి మాకు చెప్పకుండా సార్ సీక్రెట్గా స్పోర్ట్స్ డే పెట్టేసారు గుంటూరు వాళ్ళకి అనుకుంటారని ముందే చెప్తాను. ఓకేనా? మీకు కూడా ఉంటుంది స్పోర్ట్స్. ఏమేమి స్పోర్ట్స్ గెస్ట్ చేయండి. ఇండోర్ తొక్కుడు బిళ్ళ, ఇండోర్ అవుట్డోర్. ఇండోర్ అంటే ఏమేమి గేమ్స్? నేను చెప్పనా లిస్ట్? చెస్, క్యారమ్స్ ఉంటుంది కదా, ఎస్ఏ రైటింగ్, స్టేజ్ కాంపిటీషను, టైపింగ్, లూడో, పబ్జీ, డిజిటల్ గేమ్స్ అన్నీ. వీ హ్యావ్ ఎ స్క్రీన్స్ దేర్. ప్రతి క్లాస్లో స్క్రీన్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి డిజిటల్ గేమ్స్ అన్నీ ఉంటాయి కాంపిటీషన్. అండ్ ఇది ఏదో ఉంటుంది అమ్మా ఇండోర్ గేమ్స్లో వేస్తారు డైస్ సంబంధించిన అన్ని, క్యారమ్స్, డైస్ అవన్నీ సంబంధించి చెస్, మెయిన్ చెస్ వాడతారు. ఈ కాంపిటీషన్స్ అకాడమిక్ సంబంధించి ఏముంటాయమ్మా ఇండోర్ గేమ్స్? నువ్వు స్టేజ్ ప్రజెంట్ చేయాలి, ఏదో ఎస్ఏ కానీ ఆ కాంపిటీషన్స్, డ్యాన్స్, మిమిక్రీ, స్టిక్స్, ఎవ్రీథింగ్ అవన్నీ ప్రైజెస్ ఉంటాయి. అవుట్డోర్ గేమ్స్ ఏమేమి ఉంటాయి? అవన్నీ పెట్టి 3 పెడతాం అనమాట. కబడ్డీ, క్రికెట్, అది షటిల్. అది కూడా ఎక్కడ అంటే గుంటూరులో నెట్స్ ఉంటాయమ్మా. గ్రౌండ్ అనేది బ్లాక్ అయిపోయింది గుంటూరు, మనకి ఇక్కడ ఏమో తెలియదు నాకు. ఆ గ్రౌండ్స్ అన్ని బ్లాక్ చేశారు కాబట్టి ఎలక్షన్ టైం సంథింగ్ చేశారు, రీజన్ ఏదో ఉంది మొత్తానికి. నెట్ ఏదో తీసుకుందాం అని అనుకుంటున్నాను. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉంటాయి కదా, అది అలా ఇక్కడ కూడా చూద్దాం, ట్రై చేద్దాం. సరే సార్, ఈ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ తర్వాత ఇంకొకటి ఉంటుంది చూడండి అమ్మా, అందరూ చూడాలి. ఇంకా చాట్ అవ్వలేదు మనం పిల్లలు కదా, చూడండి అమ్మా. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అయిపోయిందా? ఫాలో అవ్వాలా అవసరం లేదా? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ తర్వాత ఏంటి? అది మీకు తర్వాత వస్తుంది కానీ ఫుల్ ఫామ్ చెప్తాను. నువ్వు ఎలాంటి ఎవిడెన్స్ అయితే తీసుకోవాలి కదా. నువ్వు తీసుకునే ఎవిడెన్స్ని ఏమంటారు? ఆడిట్ ఎవిడెన్స్ అంటే నువ్వు తీసుకునే ప్రతి డాక్యుమెంట్ నువ్వు నిజమా అబద్ధమా అని నమ్మటానికి నువ్వు అనుకుంటావా, అక్కడ వెరిఫై చేసే తీసుకుంటావా? అలా వెరిఫై చేసిన ప్రతి డాక్యుమెంట్ని ఎవిడెన్స్ అంటారు, దాన్నే ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. నువ్వు ఒక సిచ్యువేషన్ చెప్తారు, దాన్ని ఎలా వెరిఫై చేస్తావో చెప్పు. అందరూ పాటిస్తారు, ఓకేనా సార్? డెటార్
₹5,00,000. ఒక అతనికి ₹5,00,000 గూడ్స్ పంపించాలి. అతని పేరు బి. అది చెక్ చేయాలి. అక్కడ బ్యాలెన్స్ షీట్లో డెటారు ఒక అతను ఎంత ఉన్నాడమ్మా? 5,00,000. అది నువ్వు కరెక్టా కాదా చెప్పాలి రిపోర్ట్. ఏం చూసి ఏం చెక్ చేసి ఏం చేసి చెప్తా. నీ ఎవిడెన్స్ బేస్ చేసుకునే కదా నువ్వు చెప్పేది. ఏ ఎవిడెన్స్ చూస్తా? చూసేదే ఉంది, అక్కడ ఉంది కదా, బ్యాలెన్స్ షీట్లో ఉంది కదా 5,00,000. ఏం చెప్తా? అది కరెక్టా కాదు? ఐఎమ్ ద కంపెనీ మేనేజర్, ఐఎమ్ షోయింగ్ డెటార్ ₹5,00,000. సైన్ 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 ఓకేవా? నువ్వే చెప్పాలి. మీ ఇద్దరు గొడవ అయింది ఎప్పుడైనా? మీ ఇద్దరు ఫ్రెండ్సేనా? కదా గొడవ పెడతాను. నువ్వు చెప్పమ్మా సార్. ఎందుకు ఉంది? నేను అసెట్ సైడ్ నేను చూపిస్తే ఉంది. లెటర్ రాలా, నేను చూపించా అసెట్లో. సైన్. ఓకే. అదే ఏంటి ఆడిటర్ ఏం చెక్ చేస్తారు? డెటార్ 5,00,000 అంటే ఏం చెక్ చేస్తారు మీరు? కొన్నాడు. సైన్ కొన్నాడు. నేను చెప్తున్నా కదా కొన్నాడు. సైన్ కొన్నాడమ్మా, నేను చెప్తున్నా కదా. మేనేజర్ సైన్. వద్దా? బిల్లా? ఒక్క నిమిషం ఆగండి సార్. బిల్ అంతా ఇవ్వండి సార్. బిల్, ఒరిజినల్ బిల్. ఇంకా సైన్. సార్ ఎక్స్చేంజ్ ఉంటుందా సార్? బెటర్ కదా, మేము అట్లా మా పాలసీ మీకు 3 months కోర్స్ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్ విల్ పే. వాట్ ప్రూఫ్? అడగండి, ఏది కావాలంటే అది ఇస్తాను నేను. బిల్లా? ఒక్క నిమిషం సార్. స్టాంప్ కూడా ఉంది సార్ పైన. అదేంటి ప్రూఫ్ చూపించాం కదా, నెగిటివ్ మైండా క్వశ్చనింగ్ మైండా? అడిగారు ఇచ్చాము. తప్పంటే ఎట్లా? అన్నీ ఉన్నాయి కదా, బిల్లు ఇచ్చాం కదా. అతని సైన్ కూడా ఉంది, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది, నా సైన్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది. ఏం ప్రూఫ్? అడగండి ఇస్తాము. ఏం అడిగిన మీరు కదా ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాల్సింది, ఏం కాదు కదా. ఇవ్వదు ఆడిట్. పేజా కొన్నాడు, గూడ్స్ కొన్నాడు. మాది బిజినెస్ రిసిప్ట్. ఫ్యాన్ కొన్నాడు, రిసిప్ట్. అదే ఫ్యాన్లు ఉందిగా బిల్లో. ఓకే, మొత్తానికి సైన్. వెళ్ళిపోయి నా దగ్గర లేవు. అతని దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దామా? వాడేసాడు. అతన్నా? ఫోన్ నెంబర్ కావాలా? ఉంది ఫోన్ నెంబర్. వెయిట్ నీకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పాలి అంతే కదా. ఓకే, వీడియో కాల్ చేయాలంతే కదా. ఓకే, బి, నీ పేరు బి అంటారు కదా, అడుగుతారు. ఓకే చెప్పు.
నానా అడిగినానా అది కొన్నారా అన్నాడు. కొన్నారా చెప్పు కొన్నారా అని చెప్పాడుగా. చెప్పాడుగా బి. ఈయన బి. ఆధార్ కార్డు చూపించు. అంతే కదా. ఒక్క నిమిషం నాకు ట్రాన్స్పోర్ట్ బిల్, పర్చేజ్ బిల్, స్టాంప్, నా ఫింగర్ ప్రింటా, ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఫింగర్ ప్రింటా. ఒక్క నిమిషం నాకు ఈ వెళ్తూ వేసా ఈ వెళ్తూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరు ఆగున్నాయా బీవా అవేనా ఇంక ఎడిషనల్ ఏం లేదంట. సైన్ సైన్ అంటే సైన్ ఇట్. ఏం కాదు మొన్న కొంది 3 months డేట్ అయితే డిగ్రిమెంట్ డిగ్రిమెంట్ డేట్ అడగండి. చెప్తున్నాడా? ఓకే. నన్ను ఏమంటారు? అంతే అంటారా? సైన్ చేయరంటారు. అది నిజం కాదంటారు. ఏ డాక్యుమెంట్ అవసరం లేదంటారా? రీజనబుల్. ఈ సేల్ టు సో మెనీ పార్టీస్ డాక్యుమెంట్స్ ఏవద్దు. బిల్ ఓకే గివెన్ స్టాక్ ఓకే స్టాక్ రికార్డు వెళ్ళిపోయినట్టు ఇన్ అవుట్ ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్. అందుకనే రిటార్ వచ్చారు. వితౌట్ ట్రాన్సాక్షన్ వీ కాంట్ షో ద రిటార్ రైట్. రీజనబుల్, హైలీ రీజనబుల్. ఫ్రాడ్ చేసినప్పుడు మేము భలే చేస్తాం, రీజనబుల్గానే చేస్తాం. అది ఫ్రాడ్ చేసినప్పుడు రీజనబుల్ చేయకపోతే కనిపెట్టేశారు మీరు. రీజనబుల్. సో మీరు చెప్పినవంతా ఎవిడెన్స్ అయినా డెఫినెట్లీ ఎవిడెన్స్. నన్ను అడగటం కూడా ఎవిడెన్సే, డాక్యుమెంట్ చూడటం ఎవిడెన్సే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది సఫిషియెంట్ అప్రాప్రియేట్. సఫిషియెంట్ అంటే నువ్వు కరెక్టా రాంగా చెప్పడానికి సరిపోతుందా, సరిపోతుందా. అప్రాప్రియేట్ అంటే అది కరెక్ట్గా ఉందా. అప్రాప్రియేట్ అంటే కరెక్ట్గా ఉందా, సరిపోయిందా, కరెక్ట్గా ఉందా నువ్వు ఒపీనియన్ ఇవ్వడానికి. అప్పుడే కదా నువ్వు ఒపీనియన్ ఇచ్చేది. సో నువ్వు ఎవిడెన్స్ తీసుకోవటం ఇంపార్టెంటా, సఫిషియెంట్గా కూడా ఉండటం ఇంపార్టెంటా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ ద మేనేజ్మెంట్ చెప్పిందే మీరు. సార్ డెటార్ నిజంగానే డెటారా, నిజమేనా? డెఫినెట్లీ ఫ్రాడ్ చేసినాడు అబద్ధం అని చెప్తాడు, నిజం అని చెప్తాడా? బిల్ కొన్నట్టు బిల్ ఉంటుంది కదా సార్. క్రెడిటా క్యాషా? క్రెడిట్ సేల్. క్రెడిట్ సేల్ అయినా సరే బిల్ ఉంటుంది కదా. బట్ డమ్మీ బిల్ క్రియేట్ చేసి ఇస్తాను, ఇవ్వు పర్లేదు ఇవ్వు. దాంట్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేశాను. డేట్ ఉంది, ఏ గూడ్స్ సేల్ చేశారో ఉంది. సార్ ఈ గూడ్స్ నిజంగానే నీ గూడెం నుంచి అవుట్వర్డ్ వెళ్ళిందా? స్టాక్ రికార్డ్స్ తీసుకురా. అది కూడా నా చేతిలో ఉంటుంది కదా, అడ్జస్ట్ చేసేద్దాం. అడ్జస్ట్ అంటే నేను ఏం చెక్ చేస్తున్నాను చెప్పండి ఒకసారి. బిల్, స్టాక్ రికార్డ్, ఇవన్నీ ఏంటి? ఎవిడెన్స్. కొంతమంది ఓన్లీ బిల్ చెక్ చేసి ఆగిపోయే వాళ్ళు ఉంటారు, ఎవిడెన్సే కానీ సఫిషియెంట్ కాదు. కొంతమంది ఎవిడెన్స్ చెక్ చేసి దాంతోపాటు ప్యారలల్గా ఏదో కూడా చెక్ చేస్తున్నారమ్మా. నిజంగానే గూడ్స్ వెళ్ళిందా? సేల్ అయితే గూడ్స్ వెళ్ళాలి కదా, ట్రాన్స్పోర్ట్ అవన్నీ చూడాలి కదా. ఇక్కడ వరకు సఫిషియెంటా? ఏమో ఇవన్నీ మ్యానిపులేట్ చేసుకోండి. దీని తర్వాత డెటార్ని అడగటం నిజంగానే ఉండాలిగా. క్రియేట్ పార్టీ అక్కడ కొంతమంది దొరికిపోవచ్చు. ఏ వాళ్ళ ఫ్రెండ్ని అరేంజ్ చేయొచ్చుగా. అదే చేశాను, మీకు అర్థమైందో లేదు. అంటే థాట్స్ అంటే 1 2 3 థాట్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాను. దాన్ని డెటార్ వెరిఫికేషన్ అంటారు. ఏమంటారమ్మా? మీరు నిజంగానే ఉన్నాడా ఆ పార్టీ అసలు? సార్ ఉన్న డమ్మీ పార్టీ అవ్వచ్చు కదా. ఎంత డమ్మీ పార్టీ అయినా అతను కడతానన్నా సరే కట్టాలి కదా నిజంగా. నువ్వు కడతా అని చెప్పావు, ఎప్పుడు కడతావు? గ్యారెంటీ ఇవ్వాలి. నాకు డౌట్ ఉంది, నో ట్రై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్.
అడిగాను కడతా అన్నాడు, రాసే నోట్ రాసే లీగల్గా, ఇంకా టైం పడుతుంది అంటే. లేదు అంటే గ్యారంటీ చూపించి కడతాను, నాకు డౌట్ వచ్చింది నువ్వు డబ్బు వీటిలో ఏ ఒకటి లేకపోయినా నేను అది సైన్ చేస్తానా చేయనా. నువ్వు సఫిషియంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకునే ఒపీనియన్ ఇవ్వు. కొంచెం కొంచెం తీసుకుని ఒపీనియన్ ఇచ్చేయద్దు, సైన్ చేయొద్దు అంటున్నాడు. చేస్తావా చేయవా? ఒపీనియన్ ఇవ్వద్దు, చెప్పు నేను ఆడిట్ ఎవిడెన్స్ సఫిషియంట్ తీసుకోలేదు, నేను ఒపీనియన్ ఇవ్వలేకపోతున్నానని చెప్పు. అంతేగాని కొంచెం చూసేసి ఏదో బిల్ చూసేసి రైటే ఉందని ఒపీనియన్ ఇస్తే అది అంటే నువ్వు తీసుకుంటున్న ఎవిడెన్స్ ఎలా ఉండాలమ్మా? నువ్వు తీసుకున్న ఎవిడెన్స్ ఉంటే సరిపోతుందా, అది సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఉండాలా? సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ సరిపోయినంత ఉందా? ఓన్లీ బిల్ చెక్ చేస్తే అది సఫిషియంటా? బిల్లు ప్లస్ ట్రాన్స్పోర్ట్ రిసీట్స్ ప్లస్ కూడా స్టాక్ రికార్డ్ చెక్ చేస్తే అది సఫిషియంటా? నో. డేటాస్ వెరిఫికేషన్ చేస్తే అది సఫిషియంటా? వెరిఫై చేసి ఆ పేమెంట్ రిసీవ్ అవుతున్నా లేదు గ్యారెంటీతో సహా నువ్వు చెక్ చేస్తేనే సఫిషియంట్. సో సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. ఎలాంటి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి నువ్వు? సఫిషియంట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటే సరిపోద్దా, సఫిషియంట్ అప్రాపరియేట్ లా కూడా ఉండాలి. సపరేట్ చాప్టర్ ఉంది అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్పు. సపరేట్ చాప్టర్ ఉందమ్మా అక్కడ ఇంకా డీటెయిల్గా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ ఆర్ యూ నో ది పీపుల్ అంటే ఏంటమ్మా, ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం చేయాలి, అల్టిమేట్గా ఏం ఫాలో అవ్వాలి, ఏం కంప్లై అవ్వాలి? అవ్వాలా? కంపల్సరీ, మ్యాండేటరీ. ఎక్కడ చెప్పాను? టైప్స్ దగ్గర చెప్పాను గుర్తుందా? గైడెన్స్ నోట్, స్టాండర్డ్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి చెప్పాను గుర్తుందా? సో నువ్వు కంపల్సరీ మరి ఆడిట్ కాబట్టి ఎస్ఏ ఫాలో అవ్వాలి. రివ్యూ కాదు కదా, ఇదేంటమ్మా ఆడిట్ కాబట్టి ఆడిట్ చేయడానికి ఆడిట్ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ఎస్ఆర్ఈనా ఎస్ఏనా? అది లాస్ట్లో చెప్పాడు. యాక్చువల్లీ అది ఎందుకు లాస్ట్లో చెప్పాడంటే అది కంపల్సరీ చెప్పినా చెప్పకపోయినా ఫాలో అవ్వాలి కదా లాస్ట్. సో ఇట్ సైడ్ ఆడిట్ ప్రిన్సిపల్స్ హౌ టు అచీవ్ దట్ ఆబ్జెక్ట్ బ్రాంచ్ ఉంది కదా, అది చదవండి 2 minutes, ఎవరిని అడిగితే వాళ్ళు ఇదే ఈ బ్రాంచ్.
2, 3, 4, 5, 10 times impulse. తేజ రోజు చూడకూడదు. ఉమ్, ఉమ్, ఉమ్. 1, 2, 3, 4, 5 అయిపోయింది. 10 టైమ్స్. అవునా? ఒకటోసారి భావన. అమ్మా చెప్పమ్మా. ఉమ్, Professional judgment, standards of auditing, ఉమ్. 1, 2, 3, 4, 5, 10 టైమ్స్ ఇంపోజిషన్ రాసి నాకు వాట్సాప్ చేయమ్మా స్క్రీన్ షాట్ చేయాలి. ఎస్ okay, అంటే తనుజ్ తనుజ్ కొంచెం ఫోన్ పక్కన ఇవాళ పాట లాగా ఉంటుంది. నిద్ర రావట్లేదు. తనుజ్ వచ్చాడు. తనుజ్ తనుజ్ సంతోష్ అన్నాడు పడుకున్నావంట. చెప్పునానా వినపట్ల మైక్ ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్లో ఎవరు ఉన్నారు? గౌతమ్. గౌతమ్ చెప్పమ్మా. professional skepticism, obtain audit evidence, ethical requirements, following standards are. అంటే కొంచెం ఫాలోయింగ్ అనుకుంటే కంప్లైన్స్ అమ్మా. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆడిటింగ్. ఓకేనా? ఫాలోయింగ్ ప్లేస్లో కంప్లైన్స్. సో అట్లా అది ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ బుక్లో ఓకేనా? కాన్సెప్ట్ బుక్లో చెప్పిన కీవర్డ్స్ యాజ్ ఈజ్ వాడండి. తర్వాత మీ ఇష్టం కొంచెం అప్పుడు మార్చండి. క్వశ్చన్ బ్యాంక్ చదివేటప్పుడు ఈ కీవర్డ్స్ యాజ్ ఈజ్ వాడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న సెంటెన్సెస్ మీ ఇష్టం కొంచెం మార్చండి, ఇబ్బంది ఏం లేదు నాకు. బట్ నేను కాన్సెప్ట్ బుక్లో చెప్తున్న కీవర్డ్స్ యాజ్ ఇట్ ఈజే ఉన్నాయి. అవి కీవర్డ్స్ని అటాక్ చేస్తూ వాడు ఆన్సర్ ఫ్రేమ్ చేస్తాడు. మీరు క్వశ్చన్ బ్యాంక్ చదివితే అర్థమవుతుంది. అది కొంచెం మార్చుకుంది అండి. కొంచెం మార్చమన్నాను అంటే షుడ్ని హ్యావ్ టు అని అలా రాయద్దు. షుడ్ లాగా రాయదు. నేను చెప్తాను లాస్ట్లో. హ్యావ్ టు రాయకూడదు, హ్యాస్ టు రాయకూడదు, షుడ్ అనే యూజ్ చేయాలి. ఇలాంటివన్నీ నేను చెప్తాను. ఓకే? ఇంకా అవి కాకుండా మిగతా ఏమన్నా మీ ఇష్టం కొంచెం మార్చుకోండి, ఇబ్బంది లేదు. ఈమెయిల్ లాడింగ్ చాప్టర్ అయిపోతుంది. మళ్ళీ కన్క్లూడ్ చేయాలి. రీక్యాప్ ఓపెన్ చేస్తే సో అతను ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు, కానీ ఏ జాబ్ రాదు. అది వస్తుంది కానీ చిన్న చిన్న జాబులు వస్తాయి. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, చచ్చిపోయి ఏదో ప్రీమియం జాబ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఏదో అన్ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఏదో ఒకరోజు వాళ్ళకి టీ ఇస్తున్నప్పుడు, ఫైల్ ఇస్తున్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బాగా క్లయింట్ 1 lakh రూపీస్ 1 డేలో సంపాదిస్తూ చూపిస్తాడు. ఇది బెస్ట్ రూట్ నేను సంపాదించడానికి, నేను అనుకున్న గోల్స్ అచీవ్ చేయడానికి ఇదే బెస్ట్ రూట్ షేర్ మార్కెట్ అనేది డిసైడ్ అవుతాడు. ఆ రోజు నుంచి నేర్చుకోవాలని చూస్తాడు. సో అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ రోజు ఆ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాడు. వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఎలా సార్ అంటే బుక్స్ చదువుతాడు, డిఫరెంట్ కంపెనీస్ గురించి తెలుసుకుంటాడు, వెళ్ళి అక్కడ మాట్లాడి
ఇక డైలీ ఒక 3-4 అవర్స్ పడుకొని ఇంకా అదే పని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. సో అప్పట్లో లిస్టెడ్ కంపెనీస్ తక్కువే ఉండేవి కాబట్టి ఇక్కడ ముంబైలోనే ఉంటున్నాడు కాబట్టి అన్ని కవర్ చేస్తాం. హెడ్ ఆఫీసెస్ అన్ని అప్పుడు ముంబైలోనే ఉండేది హెడ్ ఆఫీస్. మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేశాడు. హర్షద్ మెహతా నెక్స్ట్ డే ఈ కంపెనీ షేర్ ఎంత అయిందంటే అంతే. ఇతని గైడెన్స్ ఫాలో అవుతూ ఫస్ట్లో అందరు నవ్వారు కానీ ఇతను చెప్పిందే జరుగుతుందని అందరూ అక్కడున్న ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, క్లయింట్కి ప్రాఫిట్ వస్తుంది, క్లయింట్స్ అందరూ యాడ్ అవుతున్నారు ఈ కంపెనీ. అది అక్కడున్న మేనేజర్కి తెలుస్తుంది పెద్ద ఆయన. ఇతనికి ప్రమోషన్ ఇచ్చి శాలరీ పెంచుతారు. ఫుల్ హ్యాపీస్. కరెక్ట్గా ఇదే టైంలో స్టోరీలోకి విలన్ ఎంటర్ అవుతారు. విలన్ ఎవరు సార్ అంటే వేరే కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళు, పెద్దవాళ్ళు, బిగ్ షాట్స్. ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ క్లయింట్స్కి వస్తుంటే ఊరుకుంటారా? స్టార్టెడ్ ఒక గేమ్ ప్లే చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. హర్షద్ మెహతాని మార్కెట్ నుంచి పంపించాలి, ఉంటే డేంజర్. అది ఇక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇక్కడున్న చిన్న కంపెనీలో ఎంప్లాయీస్ చెప్తే హర్షద్ మెహతా నన్ను ఎవరు ఏం చేయగలరు అంటే వెరీ టాలెంటెడ్. సో నేను ఏం చెప్తా జరుగుతుంది, దాన్ని ఆపలేరు కదా. గేమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి అక్కడ ఒక మోల్ని పెడతారంటే ఒక డమ్మీ ఎంప్లాయీ వీళ్ళ మనిషిని పంపిస్తారు హర్షద్ మెహతా వాళ్ళ కంపెనీ. హర్షద్ మెహతా నెక్స్ట్ డే ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయమన్నాడు, ఆ షేర్ ఎంత అయిందో కనుక్కొని చెప్పాలి అని ఒక మేనేజర్ని కొనేస్తారు. అక్కడ చెప్పగానే ఏం చేస్తారు వీళ్ళు చెప్పండి అమ్మా, ఆ షేర్స్లో వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటారు. ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది, హర్షద్ మెహతా ఇంకా గొప్పడు. ఆ షేర్స్ హర్షద్ మెహతా ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ షేర్స్ 150 అయిందంటే దాన్ని 50 ఎలా చేస్తారు, అది ఎలా అనేది సెకండ్ హాఫ్లో నేను ఎలా చేశారనే సెకండ్ హాఫ్లో మనీతో చేస్తారు, చేయొచ్చు. అది నేను తర్వాత చెప్తాను. హర్షద్ మెహతాకి ఏం అర్థం కాదు. సర్లే ఒకటేగా రాంగ్ అయిందని మిగతా వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ రైట్ అయినాయి కదా, ఒక్కటి అలా రాంగ్ అయినందుకు మాత్రమే తిప్పుతారు అతను. అందరూ తిట్టలేదు కానీ హర్షద్ మెహతాకి ఆ రోజు నిద్ర పట్టదు. చెప్పినవన్నీ అనుకున్నా జరగలేదు, ఏంటంటే ఏం అర్థం కాదు అసలు. మర్చిపోతాడు అది వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఇలా ఫిక్స్ వస్తుంది, వాళ్ళు చెప్పి చేస్తారు ఇవన్నీ. నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటుంది. అమ్మ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా ఇలా జరుగుతుందా. నెక్స్ట్ డే కొంచెం కోపం వస్తుంది హర్షద్ మెహతా మీద. అక్కడ ఉన్న మేనేజర్కి, క్లయింట్కి కూడా కోపం స్టార్ట్ చేస్తాం. సర్లే అని నెక్స్ట్ డే బాగా లాస్ వస్తుంది, రూల్స్ లాస్. ఇంకా ఇతను ఏంటంటే ఇంకా ఎక్కువ కంపెనీస్ చెప్తాడు, వేరే చెప్తూ ఉంటాడు, అన్నీ అలా రివర్స్లో అవుతాయి. ఏం అర్థం కాదు. జాబ్ నుంచి తీసేస్తారు. తీసేసి అప్పటి వరకు ఇచ్చిన డబ్బులను తీసేసుకుంటారు. నీ వల్ల చాలా లాస్ అవుతుంది, క్లయింట్లు గొడవ చేస్తున్నారు, బయట కనపడదు, కొడతారు నిన్ను, చాలా డబ్బులు పోయిన వాళ్ళవి చెప్పేసి జాబ్ లోన్స్ తీసేసి అప్పటి వరకు ఉన్న మనీ అంతా రికవర్ చేసుకొని పంపించేస్తారు. ఇప్పటికీ అర్థం కాదు హర్షద్ మెహతా ఎందుకు అనేది. నాలెడ్జ్ అప్లై చేస్తున్నా ఎందుకు రాంగ్ అవుతుంది అని అర్థం కావట్లేదు. రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఏ ఉండదు, ఇప్పుడు జీరో. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, ఆలోచించి ఏం చేయాలి, అది రేపు వస్తూ ఉంటుంది. ఇలా అయిపోయింది, వర్షం పడుతుంది, అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది, తడుచుకుంటా వెళ్తున్నాడు. అదే రోడ్డు, మళ్ళీ అదే రోడ్డు, ఫస్ట్ స్టాప్ నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు స్ట్రైక్ అయ్యింది. అదే అవును మా వాళ్ళు చెప్తారు కదా బిగ్ షాట్స్ ప్లే చేస్తారు, ఇలా చేశారు అని స్ట్రైక్. కోపం వస్తుందా? అలా ఇప్పుడు కోపం వస్తుందమ్మా, కానీ ఏమీ చేయలేడు. డబ్బులు ఉన్నాయా, జాబ్ ఉందా, ఏమీ లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ. కోపం వస్తుంది, రివెంజ్ తీసుకోవాలి. కెమెరా అలా పైకి అప్పుడు పడిందమ్మా ఇంటర్వెల్ వెళ్తావా దేమైంది, ఏం చేశాడు ఇతను. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అసలు స్టోరీ. సెకండ్ హాఫ్లో నుంచి ఫస్ట్ హాఫ్ అంతా సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఆ కోపంలో అనేది స్టోరీ. ఆ కోపంలో అతను ఏం చేశాడు అనేది స్కామ్. అంటే ఇంతే అర్థమైంది సెకండ్ హాఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది స్కామ్ అని మీరు కనిపెట్టేస్తారు. ఓకే ఇక్కడ నుంచి స్కామ్ అని. సెకండ్ హాఫ్ మొత్తం స్కామ్ కాదు, ఒక పాయింట్ నుంచి తెలుసుకోవాలంటే ఉందండి ఆడిటింగ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఉంటుంది అమ్మా, అసలు రైవలరీ ఫైట్ అమ్మా, ఆన్ ది గో ఉంటుంది. సరే నిజంగా జరిగింది, ఇది ఫిక్టీషియస్ కాదు, రియల్లీ హ్యాపెన్. అఫ్కోర్స్ వెబ్ సిరీస్ కొంచెం మార్చారు, అది కొంచెం కాదు చాలా మార్చారు.
సార్ ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత SA 200 అయిపోయిందమ్మా. ఏమైపోయింది మన స్టాండర్డ్ SA 200. ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి SA 200లో, అవి ఫైనల్ లెవెల్లో వస్తాయి. సో అక్కడ చూద్దాం. సార్ జనరల్గా అంతకుముందు స్టాండర్డ్ SA 200 రివైజ్ అవ్వకముందు బేసిక్ ప్రిన్సిపల్స్ అని ఉండేది ఆడిట్ ప్రిన్సిపల్స్ దగ్గర. ఆడిట్ ప్రిన్సిపల్స్ చార్ట్ ఉంది కదా, ఇప్పుడు మీరు చెప్పింది ఎథికల్ రిక్వైర్మెంట్స్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, అప్టైనింగ్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, కంప్లైంట్స్ ఆఫ్, ఆ ప్లేస్లో అంతకుముందు ఇది ఉండేది. ఇప్పుడు లేదు ఇది, దాన్ని రీప్లేస్ చేశాడు కొన్ని టర్మినాలజీ యూజ్ చేసి. ఊరికే ఒకసారి చూద్దాం. బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవాడు అంతకుముందు, ఇప్పుడు ఆడిట్ ప్రిన్సిపల్స్ ఉంది. ఇప్పుడు ఇది ఉందా లేదా? లేదు, కానీ ఒకసారి చూద్దాం ఎలా రిప్లేస్ అయింది. అవే ఉంటాయి మీకు చూడండి. నేను చదువుతాను. బేసిక్ రిప్లేస్మెంట్ వర్డ్ మీరు చెప్పండి. ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, స్కిల్ అండ్ కాంపిటెన్స్. ఏ వర్డ్తో రిప్లేస్ చేశాడు ఇవి? ఎథికల్ రిక్వైర్మెంట్స్. వర్క్ పర్ఫార్మ్ బై అదర్స్ అంటే ఏంటమ్మా? SA 600. SA 600 యూజింగ్ వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. SA 610 యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. SA 620 ఏం చెప్తున్నాడు ఆయన అడుగుతున్నారు, వీళ్ళు చెప్తున్నాడు. మనం చెప్పుకున్నా గుర్తుందా నెంబర్? SA 620. అలా వేరే వాళ్ళ వర్క్ యూజ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. అండ్ డాక్యుమెంటేషన్ SA 230. ప్లానింగ్ అమ్మా SA 300 ఇంకా చెప్పలేదు. ఆడిట్ ఎవిడెన్స్ SA 500 ఇంకా చెప్పలేదు. సో అకౌంటింగ్ అండ్ ICS చూసుకోవాలి. SA 260 ఇంకా చెప్పలేదు నేను. ఆడిట్ కన్క్లూజన్స్, రిపోర్టింగ్ SA. ఈ వర్డ్స్ అన్నిటిని కంప్లైంట్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అనే వర్డ్తో రీప్లేస్ చేసి ఒక 2 వర్డ్స్ యాడ్ చేశాడు. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ప్రొఫెషనల్ జడ్జ్. సో ఆడిట్ ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది కదా, అప్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్. సో ఇప్పుడు ఇది చదవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. రీప్లేస్. ఎందుకు ఇన్ని స్టాండర్డ్స్ అన్ని రాయటం? ఇదంతా తీసేసి కంప్లైంట్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే సరిపోతుంది కదా. ఇకే రాష్ట్రం అంతే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ పెడతా అన్నారు, వద్దు అక్కడ పెట్టున్నాను. పెడితే ఉందమ్మా, గుంటూరు అంతా ఇక్కడ ఉంటుంది. నాకు గుర్తా ఉంటుంది. కళ్ళు హెడ్ఏక్ వచ్చేసేది క్లాస్ చెప్పి బయటకు వెళ్ళాడు. కరెక్ట్గా ఇక్కడ తగిలింది ఏసీ. గుంటూరులో అంతా అలాగే ఉంది. హైదరాబాద్లో నేను కేర్ తీసుకున్నాను. హైదరాబాద్ వరకు మా స్టూడెంట్స్ చల్లగా ఉంటారు. 1.5 పెడతాంటే 1.5 కాదు 2 పెట్టాలని 2 అయితే. సో అది నాకు రేపు పూర్తి అడుగుతుంది, అది కూడా చదువుకురండి రేపు క్లాసెస్కి వచ్చినప్పుడు. అలా చిన్నగా వెళ్తూ ఉంటుంది, కానీ ఏ రోజు ఆ రోజు బాగానే ఉంటుంది. ఏ రోజు ఆ రోజు చెప్తానే ఉంటారు, కానీ ఈరోజు 3 days బ్యాక్ మర్చిపోతారు. అదే మ్యాజిక్ ఆడిటింగ్ అంటే. అంతే, ఈ రోజు బాగానే ఉంటుంది, నిన్నటిది బాగానే ఉంటుంది, అంతకుముందు మర్చిపోతారు, ఎగిరిపోతాయి. ఆర్టిస్ట్ టెంపరీ మెమరీకి వెళ్తుందా, పర్మనెంట్ మెమరీ వెళ్తుందా? ఇది వినే క్లాసులన్నీ టెంపరీ మెమరీలోకి వెళ్తాయి. మరి అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు బ్రెయిన్ తీసి అటు దిగు పెట్టేయాలా, రివైజ్ చేయాలి, రీకలెక్ట్ చేయాలి. ఏం చేయాలి? రెండు డిఫరెంటా రివైజ్, రీకలెక్ట్? రివైజ్ అంటే మళ్ళీ చదవటం, మళ్ళీ రూమ్కి వచ్చి. రీకలెక్ట్ అంటే రెండు ఒకటే చెప్పు. మరి రివైజ్ అంటే మళ్ళీ చదవటం. రీకలెక్ట్ అంటే నువ్వు చదివేసిన తర్వాత బుక్ మూసేసి గుర్తు తెచ్చుకోవటం. రెండు ఇంపార్టెంటే. నువ్వు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే బ్రెయిన్ రీకలెక్ట్ చేయలేదనుకో, చదివినంతా వేస్తారు. రీకలెక్షన్ ఇస్ ఆల్సో వెరీ. చదివిన తర్వాత బుక్ మూసేసి సగమే గుర్తు వస్తుంది, గుర్తు తెచ్చుకోరు. గుర్తునేది మళ్ళీ చదివి మళ్ళీ గుర్తు తెచ్చుకోరు, బుక్ మూసేసి. చాలా మంది రీకలెక్ట్ చేయరు, రివైజే చేస్తారు. చెప్తూనే ఉంటారు, రీకలెక్షన్ చేయరు. డైరెక్ట్ ఎక్కడ చేస్తారు రీకలెక్షన్ చెప్పండి? ఎగ్జామ్ ఏం వచ్చేది ఏం రీకలెక్షన్ రోజు చేయాలి ప్రాక్టీస్. ఇప్పుడు నేను అడిగి ఇలా కూర్చొని చెప్పు 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 అంటే నువ్వేం చేస్తున్నావు? రీకలెక్ట్ చేస్తున్నావు. రీకలెక్షన్ ఈజ్ ప్రాక్టీస్ చేయండి, రివైజ్ కూడా చేయండి. రివైజ్ ఫస్టా, రీకలెక్షన్ ఫస్టా? లైక్
నెక్స్ట్ ఏ క్లాస్ అమ్మా? అకౌంట్స్ బుక్స్ తీసి రెడీగా ఉండండి. బ్రేక్ తీసుకున్న 5 minutesలో వచ్చేసేయాలి క్లాస్కి ఫాస్ట్గా.